నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వృద్ధాప్య పెన్షన్ పంపిణీ విధానంలో కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. కొండాపురం పంచాయతీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు. సుల్లూరుపేట నియోజకవర్గంలో తెల్లవారుజాము నుండి ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. గోవిందపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరగాల్సిన విద్యా కమిటీ ఎన్నికలు కోరం లేని కారణంగా ఎన్నికల అధికారి ఎంఈఓ మస్తానయ్య ఎన్నికలను రద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ పంపిణీ విధానంలో కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని కొండాపురం పంచాయతీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు అన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని కొండాపురం పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి కస్తూరయ్య ఆధ్వర్యంలో వృద్ధాప్య పెన్షన్ పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని ప్రతి నెల మొదటి తేదీన ఇవ్వవలసిన వృద్ధాప్య పెన్షన్ ఆదివారం వచ్చిన కారణంగా 31వ తేదీన ఇవ్వడం, ఒక నెలలో 2 పెన్షన్లు ఇవ్వడం రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ జరగలేదని, గత ప్రభుత్వంలో ఎన్నడూ జరగలేదని, రాష్ట్రంలో మున్ముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపడుతున్నారని తెలిపారు. గత వారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభలో పంచాయతీలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధికి అడుగులు వేస్తూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పనులకు కొత్త విధానాలు తీసుకొచ్చారని, రైతుల్ని దృష్టిలో పెట్టుకుని పూల సాగు, జామ సాగు, మునగ సాగు వంటి పంట రైతులకు ఉపాధి హామీ పనిని అనుసంధానం చేశారని, వాటిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ప్రతి గ్రామాన్ని స్వర్ణ గ్రామంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ఆలోచన తొందరలో నెరవేరుతాయని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొండాపురం పంచాయతీ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ వెంకట సుబ్బయ్య, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మన్నేపల్లి వేణు నాయుడు, వృద్ధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉంది అనే దానికి ఇదొక ఉదాహరణ. రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే శనివారం రోజు ఇవ్వమని అతను ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ సచివాలయం వాళ్ళ తరపున ఇంతకుముందు వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు సచివాలయం తరపున 6 గంటలకు ఇవ్వాలంటే నేను 5:50 ఫోన్ చేశా ఒక నలుగురైదురికి. వాళ్ళు ఆల్రెడీ 5-6 గంటలకు కాదు కదా, 10 నిమిషాలు ముందే వచ్చి అందరికీ పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను పోయేసరికి 10 మందికి ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా ఈ దేశ చరిత్రలోనే 1వ తేదీ ఇవ్వాల్సిన పెన్షను ఒకరోజు ముందుగా ఇవ్వడం, ఆదివారం సెలవైన దానివల్ల సోమవారం ఇద్దామంటారు. 1వ తారీఖు దాటకూడదనే ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే ఈరోజు అంతా పంపిణీ జరగడం జరిగింది. ఇది కూడా 6 గంటలంటే 6 గంటలకే జరిగింది. దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది అనేది ఒక గుర్తింపు. పోతే ఈ పెన్షన్ కార్యక్రమమే కాదు, ఇంతకుముందు ఆయన ఏప్రిల్, మే, జూన్ నెలలో వచ్చిన 3,000 ఈ 4,000 కలిపి చెప్పిన మాట ప్రకారము ఫస్ట్ నెలలోనే 7,000 ఇవ్వడం జరిగింది. ఇది అందరికి కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే. ప్రతి నెల 4,000 అన్నారు. 4,000 కూడా వాలంటరీ వ్యవస్థ లేకనే సచివాలయ వ్యవస్థ తోడ్పాటు చేసుకొని ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల ఇంచుమించు 100% ఇచ్చేదానికి అందరూ కూడా సచివాలయం సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఈ పంపిణీ కార్యక్రమమే కాదు, పెన్షన్ కార్యక్రమమే కాదు, అభివృద్ధి కార్యక్రమంలో కూడా ఈరోజు ప్రతి మండలానికి 2 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆ 2 కోట్లు కూడా ప్రతి విలేజ్లో కూడా
మా గ్రామానికి వచ్చి 10 లక్షల రూపాయలు. సీసీ రోడ్లు ఇంకొక 2 లక్షలు ఎక్కువ కావాలని కోరితే మా పాసిన సునీల్ కుమార్ దాని దేవుదలైనా తీసుకొని అక్కడ తక్కువ వస్తాయని చెప్పడం జరిగింది. 12 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా విలేజ్లో 2 రోడ్డు వేయడం జరిగింది. మొన్న గ్రామ సభలు పెట్టారు. గ్రామ సభల్లో కూడా మన డిప్యూటీ సీఎం అంటే ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అదేవిధంగా ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్న కారణంగా ప్రతి విలేజ్లోనూ ఎన్ఆర్జీఎస్ నిధులను సద్వినియోగం చేసుకుంటూ ప్రతి గ్రామాన్ని స్వర్ణ గ్రామంగా తీర్చిదిద్దాలనేది పవన్ కళ్యాణ్ ఉద్దేశం. స్వర్ణ గ్రామం అంటే గ్రామాలు ఎప్పుడైతే బాగుపడ్డప్పుడు అప్పుడే కూడా మన ఊరు బాగుపడుతుంది, అదేవిధంగా మండలం బాగుపడుతుంది, అదేవిధంగా రాష్ట్రం బాగుపడుతుంది. ఎన్ఆర్జీఎస్ వల్ల మన దేశానికే మంచి పేరు వస్తుంది. ఇలాంటి విషయాల్లో కూడా ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ నిధులు దరిదాపు 70 లక్షల రూపాయల వరకు మనం ఉపయోగించుకోవచ్చు. ఈ 70 లక్షల్లో కూడా ఈరోజు బంతి సాగు ఎవరైనా 1 ఎకరా వేసుకుంటే మొత్తం ఈ ఇల్లంతా ఎవరు ఉపాధి హామీ పనులు మొత్తం వాళ్ళే చేస్తారన్నమాట. ఎకరాకు సంబంధించినటువంటి గీత అయితే ఏమి, దాన్ని పూలు కోసుకోవడం అయితే మొత్తం పెట్టుబడి అంతా వాళ్ళే పెడతారు. కానీ 1 ఎకరాకి 1 లక్ష నుంచి 2 లక్షల వరకు బంతి సాగులో వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్లో ఉపయోగించుకొని జామ చెట్లు కూడా వేసుకోవచ్చు. జామ చెట్లు వేసుకున్నా కూడా 1 లక్ష నుంచి 3 లక్షల వరకు కూడా జామ చెట్లు ఆదాయం పొందే ఉంది. అంటే ఇదంతా కూడా అందరికీ తెలియదు. ఈ ఎన్ఆర్జీఎస్ని ఏ విధంగా వీళ్ళు ఉపయోగించుకోవాలా. అదేవిధంగా మునగ, అదేవిధంగా సీని చెట్లు, ఈ విధంగా అన్నీ ఉపయోగించుకొని ఈ ఎన్ఆర్జీఎస్ ఈ పనిదినాలు కూడా మనం పెంచుకుంటే దరిదాపు 70 లక్షల రూపాయలు మన గ్రామంలో పనిదినాలు చేసుకోవచ్చు. ఈ 70 లక్షలు చేసుకుంటే దరిదాపు 40%, 28 లక్షలు కూడా మెటీరియల్ కాంపోనెంట్ అని మన సీసీ రోడ్లు వేసుకోవడము, డ్రైన్లు కట్టుకోవడము, లేదు కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడము, ఇలాంటివి కూడా పనికి వస్తుంది. కాబట్టి అదేవిధంగా మన రాష్ట్రంలో అభివృద్ధి అనేది పరుకుల మీద ఉంది. అదేవిధంగా ఈరోజు అమరావతికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారు 15,000 కోట్లు మంజూరు చేసినాడు. అదేవిధంగా పోలవరానికి వచ్చి 12,000 కోట్లు మంజూరు చేసినాడు. అదేవిధంగా విశాఖపట్నం నుంచి చెన్నై వరకు కారిడార్ రోడ్డు ఏర్పాటు చేసినాడు. అదేవిధంగా మన శ్రీ సిటీలో ఒక 15 కంపెనీలు భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా కడప జిల్లాలో ఊరుగల్లో కూడా 2,500 కోట్లుతో కంపెనీలంతా రావడం, ఇలాంటి డెవలప్మెంటు దేశ చరిత్రలో లేదనుకోకుండా మన రాష్ట్రానికి అదృష్టం పట్టిందేమో కానీ చంద్రబాబు నాయుడు గెలవడం, మోడీ గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవడం, దీనివల్ల మన ఆశలన్నీ కూడా చాలా ఇదిగా మన అంత డెవలప్మెంట్ చెందుతుందంటే అందరూ సంతోషించాల్సిన విషయం. కాబట్టి మీరందరూ కూడా ఈ తెలుగుదేశం గవర్నమెంటు వచ్చే స్థానిక ఎలక్షన్లో కూడా మీరందరూ ఎంపీటీసీలు అయితేమి, సర్పంచులు అయితేమి మనం అన్నీ కన్నా సాధించుకోగలిగితే మన తెలుగుదేశం పార్టీ రేపు ప్రతి గ్రామానికి కూడా స్వర్ణాంధ్ర గ్రామంగా చేస్తాం, ఆదర్శ గ్రామంగా కూడా మేము ఏర్పాటు చేస్తాం. కాబట్టి ప్రజలందరూ గుర్తుపెట్టుకొని అలర్ట్గా ఉండి మన గ్రామాన్ని మనం అభివృద్ధి పదంలో నడిపిద్దాం. తిరుపతి జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గంలో తెల్లవారుజాము నుండి ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఉదయం 6 గంటల నుండి నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లో శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. 3,000 ఉన్న పెన్షన్ను 4,000 చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలోని అటు సంక్షేమం కానీ ఇటు అభివృద్ధి కానీ సమపాలనలో జరుగుతుందని, పేద ప్రజల అభివృద్ధి ఆయన ధ్యేయమని ఆమె తెలియజేశారు.
నెక్స్ట్ ఓకే ఓకే 1వ తారీఖున మరి అవతాతలకి భర్తను కోల్పోయినటువంటి వితంతువులు అక్క చెల్లెమ్మలకి వికలాంగులకి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి నెల పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా శాసనసభ్యులు నాయకులను కూడా వెళ్ళి ఈ కార్యక్రమంలో పాల్గొనమని మరి ఆదేశించడం, దానిలో భాగంగా ప్రతి నెల కొన్ని గ్రామాలను ఎంచుకొని మా శాసనసభ్యురాలు మరి ఆ గ్రామాలని వెళ్ళి అక్కడ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. చేయమని మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు మేము ప్రతి గ్రామం తిరిగి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చిన తర్వాత ప్రతి అవ్వాతాతకి 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పారు. ఆయన చెప్పినట్టే 1వ తారీఖు ప్రతి గ్రామంలోని 4,000 పెన్షన్లు అందరికీ అందుతున్నాయి. కొంతమందికి పెన్షన్లు రావట్లేదు, వాళ్ళందరికీ కూడా కొత్త జీవో వచ్చిన తర్వాత అందరి పేర్లు కూడా యాడ్ చేస్తారు. అలాగే మన నియోజకవర్గంలో మొత్తం 39,242 పెన్షన్దారులు ఉన్నారు. దాదాపు 16 కోట్ల వరకు మన నియోజకవర్గంలోనే పెన్షన్లు అందజేస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి పేదవాడికి 5 రూపాయలకే భోజనం, నాణ్యమైన భోజనం ప్రతి ఒక్కరికి అందాలని అన్నా క్యాంటీన్లు మన రాష్ట్రంలో ప్రతి చోట నిర్మించారు. అలాగే ఆయన చెప్పినట్టు ప్రతిదీని సూపర్ 6 లో చెప్పిన ప్రతి ఒక్కటి అమలు చేస్తూ వస్తున్నారు. త్వరలోనే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా దక్కుతుంది. కాబట్టి అందరూ ఆలోచించండి. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మన రోడ్లు కూడా అన్ని మనము ప్రపోజల్స్ పెట్టున్నాము. శాంక్షన్ అయిన వెంటనే రోడ్లు వేస్తాము. ప్రతి ఊర్లో పొలాలకు వెళ్ళడానికి దారులు కానీ, శ్మశానం దారులు కానీ, వాటన్నిటికీ బీటీ రోడ్లు వేయడానికి మన నియోజకవర్గం నుంచి 143 కోట్లు మనం పంపించున్నాము. అది శాంక్షన్ అయిన వెంటనే ప్రతి ఒక్క పల్లెలోని ప్రతి ఒక్క గ్రామంలోని మనం వేయిస్తాము. అలాగే ఎస్సీ ఎస్టీ కాలనీలన్నింటిలోని సీసీ రోడ్లు వేయించే ప్రయత్నం చేస్తాము. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు అందుతున్నాయి. తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీ గోవిందపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరగాల్సిన విద్యా కమిటీ ఎన్నికలు కోరం లేని కారణంగా ఎన్నికల అధికారి ఎంఈఓ మస్తానయ్య ఎన్నికలు రద్దు చేశారు. గ్రామంలో ఇప్పటికే 3 సార్లు ఎన్నికలు జరిపించాలని అధికారులు ప్రయత్నాలు చేసినప్పటికీ కోరం లేని కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. చివరిగా 4వసారి ఎన్నికలు జరిగేలా గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించడమే కాకుండా చాటింపు కూడా వేయించారు. అయినప్పటికీ కోరం రాకపోవడంతో ఎన్నికల్ని రద్దు చేశారు. ఈ క్రమంలో పాఠశాల వద్దకు చేరుకున్న వైకాపా టీడీపీ నాయకులు ఎన్నికలు జరగకుండా పోవడానికి కారణం అధికార పార్టీయేనని, వైకాపా నాయకులు కాదు ప్రతిపక్ష పార్టీయేనని టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణ చేసుకున్నారు. అయినప్పటికీ ఎన్నికలు రద్దు కావడం శుభ పరిణామమని పాఠశాల చైర్మన్ గా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాని ఎంఈఓ గాని ఉంటూ పాఠశాల అభివృద్ధి చేస్తూ పాఠశాలకు కావాల్సిన వస్తువుల్ని సమకూర్చుకోవాలని కోరారు. నా పేరు వాటంబేటి సుబ్రహ్మణ్యం. నేను గతంలో గోవిందపల్లి జడ్పీ హై స్కూల్లో చైర్మన్గా పనిచేసిన 2 సంవత్సరాలు. ఇప్పుడు ఎలక్షను ఇప్పటికీ ఇది 4వ ఎలక్షను. 3 సార్లు వాయిదా పడ్డది. 4వసారి కూడా కోరం దాదాపు ఉన్నప్పటికీ కావాలని రాజకీయం చేసి ఎంఈఓ గారు కూడా దీన్ని వాయిదా చేశారు. ఇక మీదట ఎలక్షన్ అంటూ మాకైతే వద్దు. మా అబ్బాయి కూడా 10th క్లాస్ చదువుకుంటున్నాడు ఇక్కడను. ఎందుకంటే ప్రతిసారి పేరెంట్స్ రమ్మంటే 4 సార్లు జనాలు 4 సార్లు పని బాట ముగించుకొని వచ్చి కూలి బాగుట్టుకొని వచ్చి ఇక్కడ ఎలక్షన్కి కంటెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇక మీదటైతే మాకు ఎలక్షనే వద్దు. ఇక్కడ కొంతమంది టీడీపీ నాయకులు కావాలనే దౌర్జన్యంగా మాకు చైర్మన్ పదవి కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రతిదానికి ఎమ్మెల్యే కాడి నుంచి ఫోన్ చేయడము ఆపడము ఇట్లా 4 సార్లు ఇదే తంతు జరిగింది. ఇక మీదట మాకు ఎలక్షనే వద్దని గౌరవ డిఈఓ గారికి మనవి చేసుకుంటున్నాము.
తర్వాత గౌరవ శాసనసభ్యులు బాసిన సునీల్ కుమార్ గారికి కూడా మేము మనవి చేసుకున్నాం సార్. మీరు ఇట్లా ఈ చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు సార్. మీ మీద గౌరవంతో మా పంచాయతీలో దాదాపు 60-70 ఓట్లు మీకు వేయడం జరిగింది మన ఎలక్షన్లో. కాబట్టి ఇంకా మీదట ఈ విషయంలో జోక్యం చేసుకోకూడదని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. కోట మండలం కొత్తపట్నం పంచాయతీలోని గోవిందపల్లి గ్రామంలో జడ్పీ హై స్కూల్ ఉంది. దీంట్లో ఇప్పుడు వరకు 3 సార్లు ఎలక్షన్ జరిగింది. మొన్నటి వరకు ఈ రోజున 4వ ఎలక్షన్ చేయడం జరిగింది. అయితే ఈ 4 సార్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అపోజిషన్ నాయకులు, వైసీపీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ వాళ్ళ తల్లిదండ్రులని భయభ్రాంతులు చేసి ఎలక్షన్ రానియకుండా చేస్తూ, అదేవిధంగా డబ్బులు అనేది ఇచ్చి ఎలక్షన్ రాబాకండి, మీరు వస్తే ఇబ్బందులు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి అనే విధంగా వాళ్ళని భయభ్రాంతులు చేసి ఎలక్షన్ జరగని విధంగా ఈ స్కూల్కి చేయడం జరిగింది. ఈ యొక్క ఎలక్షన్కి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా స్వచ్ఛందంగా వచ్చారు. అయినా కూడా కోరం కాకపోవడం వల్ల ఈ ఎలక్షన్ ఆపివేయడం జరిగింది. ఇంకా నుంచి ఈ స్కూల్లో ఏది జరిగినా కూడా అది హెచ్ఎం యొక్క హ్యాండ్ ఓవర్లో జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. మేము ఏ విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో సునీల్ అన్న నాయకత్వంలో మేము నడుస్తాము. ఈ స్కూల్కి టీచర్లో కానీ ఫుడ్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ, ఎటువంటి సౌకర్యాలు ఇబ్బంది ఉన్నా కానీ మాకు తెలియపరిచినట్లయితే సునీల్ అన్న దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యను మేము సాల్వ్ చేస్తామని ఈ విధంగా మీడియా పరంగా తెలియజేస్తూ ఈ యొక్క అందరికీ నమస్కారం. ఈరోజు మన కొత్తపట్నం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి జడ్పీ హై స్కూల్లో ఎస్ఎంసీ చైర్మన్ ఎలక్షన్స్ జరిగినాయి. ఇది 4వ దఫా జరగటం. ఇదంతా కూడా ఈ అధికార పార్టీ అనేటువంటి ఒక విధానంతో మాది మాకివ్వాలి అనేటువంటి ఒక దౌర్జన్యంతో చేసేటువంటి ఎలక్షన్గా కనపడుతుంది. కానీ ఇది మామూలుగా అయితే ఇది సానుభూతిగా ఎవరైతే పేరెంట్స్ మెచ్చి నచ్చి వాళ్ళకి ఇచ్చేటువంటి ఎలక్షన్గా ఇదైతే అనిపించలేదు. అదే మేము గతంలో కూడా చెప్పాం మన ఎంఈఓ గారికి, సార్ ఇది వేరే విధంగా ఉంది, ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ యొక్క వర్గాల వారు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో భయభ్రాంతం చేస్తున్నారు, ఎందుకు సార్ ఈ ఎలక్షన్ అవసరం లేదు, దీన్ని ఏదో విధంగా మీరే ఈ యొక్క చైర్మన్ పదవిని హెడ్ మాస్టర్ గారు కానీ అదేవిధంగా ఎంఈఓ గారు కానీ మీరు పెట్టుకోండి అని చెప్తే, లేదు ఇది ఫైనల్గా మీరు ఎవరు వచ్చినా సరే మేము చేసేస్తాము, మీరు కొంచెం తల్లిదండ్రులని మోటివేట్ చేయమంటే మా యొక్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మా సర్పంచి, అదేవిధంగా ఇక్కడ పెద్దలు ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా ఇన్మాల వెంకటాద్రి మరియు మా యొక్క సిద్ధవరం సర్పంచ్ అయినటువంటి రామయ్య, ఇంకా ఇక గ్రామ పెద్దలందరం కూడా మేము ఈ యొక్క విద్యార్థి యొక్క తల్లిదండ్రులని మోటివేట్ చేసి అందరిని కూడా తీసుకురావడం జరిగింది. అయితే వాటిల్లో మొత్తం 3 క్లాసులకి కోరం వచ్చింది. మిగతా క్లాసులకి 1-2 కోరం లేకపోవడం వల్ల మేము దీన్ని వాయిదా వేస్తున్నామని చెప్పి మళ్ళీ ఎంఈఓ గారు చెప్తున్నారు. దయచేసి ఎంఈఓ గారు చెప్పేది ఏంటంటే, ఈ కోరం అనేది ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎవరైతే ఉన్నారో ఇక పేరెంట్స్ యొక్క తల్లిదండ్రుల్ని భయభ్రాంతులు చేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు సార్. కాబట్టి మళ్ళీ ఈ ఎలక్షన్ ఇక్కడ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఈ యొక్క పదవుల్ని మీరు ఎవరైతే ఉంచుకోవాలనుకున్నారో వాళ్ళ దగ్గర ఉంచుకోండి. ఇప్పటికే ఇక్కడ పిల్లల యొక్క తల్లిదండ్రులందరూ కూడా చాలా అసలుకి భలే బాధగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ స్కూల్లో ఎవరైతే డెవలప్ చేస్తారో, ఎవరైతే అభివృద్ధి చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ యొక్క వారం దీన్ని అనుకొని పేరెంట్స్ ఉన్నా కానీ ఇక్కడ చేయకుండా చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎంఈఓ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే ఎస్సీ గారికి మీరు చెప్పేది ఏంటంటే, ఇది మళ్ళీ ఈ యొక్క ఎలక్షన్స్ పునరావృతం కాకుండా దీన్ని మనకు అసలుకి అవసరమే లేదు, దీన్ని రద్దు చేసేసి మీ వద్దనే ఈ యొక్క పదవులను ఉంచుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి కొత్తపట్నం పంచాయతీ, నా పేరు ప్రభాకర్ గౌడు. ఇది ఒకసారి 3 సార్లు ఇప్పుడు ఎలక్షన్ చేయకుండా చేశారు. 4వ సారి కూడా ఎట్టయితే మేము చేస్తామని ఎంఈఓ చెప్తే మేము కూడా కనీసం 100 మంది పేరెంట్ తీసుకొచ్చాము. దాంట్లో వారం ఇది సగం మంది లేదని చెప్పేసి ఆపేశారు. ఇంకా దయచేసి ఎప్పుడు ఎలక్షన్ పెట్టద్దని కోరుకుంటున్నాం. ఎలక్షన్ పెట్టేపోతే మా పేరెంట్స్ మొత్తం టీసీ తీసుకుని పోయి ఇళ్ళ దగ్గర చేరుకుంటారు. అందరికీ వందనాలు. ఈరోజు పెద్దగోవిందపల్లిలో 4వ దఫా ఎస్ఎంసీ ఎలక్షన్స్ కోసం పేరెంట్స్ అందరిని కూడా ఆహ్వానించడం.
అందరూ ఆహ్వానితులుగా వచ్చారు. కానీ 3 క్లాసులకు మాత్రమే ఇక్కడ కోరం వచ్చింది. మిగతా 5 క్లాసుల్లో కోరం అనేది లేనందువలన ఎన్నికలు రద్దు చేస్తున్నాము. ఇది 4వసారి అయినందువలన మళ్ళీ వాయిదా చేసేందుకు అవకాశం లేదు. ప్రొసీడింగ్స్లోనే కమిషనర్ గారు ఇది చివరి అవకాశం అని తెలియజేశారు. దానికోసం అందరినీ విద్యార్థులు తల్లిదండ్రులందరినీ కూడా ప్రతి గ్రామంలో అందరికి కూడా తెలియజేసి టౌన్ వేసి అందరూ కూడా ఈసారి చివరి ప్రయత్నంలో మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పి మేము తల్లిదండ్రులకు కోరడమైంది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వలన పేరెంట్స్ కోరం రాకపోవడం, ఒక 3 క్లాసులు మాత్రమే విజయవంతంగా కోరంతో ఎన్నికలు జరిగినవి. సభ్యులను కూడా సెలెక్ట్ చేసాము. 5 క్లాసులలో కోరం లేనందువలన అవి చేయలేకపోయాము. కాబట్టి ఎక్కువ మెజారిటీ కోరం లేదు కాబట్టి ఎన్నికలని మేము రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చాము. ముఖ్యంగా తెలియజేస్తున్నాను, ఈరోజు మనకు ఒక పవిత్రమైన స్కూల్లో ఎలక్షన్ 4 సార్లు వాయిదా జరగడం అనేది దురదృష్టకరమైన విషయం అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గతంలో ఏకగ్రీయంగా జరుగుతున్న స్కూల్ని ఈసారి వాళ్ళు కావాలని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు అధికారం కోల్పోయారని ఈ స్కూల్లో ఏ విధంగా ఎలక్షన్లో నెగ్గి మా సత్తా ఏందో చూపించాలని చెప్పి అనుకున్నారు. కానీ ప్రజలు వాళ్ళకి సహకరించలేదు. దానివల్ల ఏం జరిగిందంటే ప్రజల కాడకి పోయేసి టీడీపీ వాళ్ళకి కూడా పాపాకండి అని చెప్పి తెలుగుదేశం పార్టీకి కూడా మీరు ఓటు చేయొద్దని చెప్పి వాళ్ళకి భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చడం వల్ల ప్రజలు ఏం జరిగిందంటే కొంతమందిని భయపెట్టడం వల్ల, కొంతమందికి డబ్బులు ఇవ్వడం వల్ల ప్రజలు అక్కడ రాకుండా జరగడం, ఆ స్కూల్లో కోరం లేకుండా పోవడం వల్లే ఈరోజు స్కూల్ ఎలక్షన్ వాయిదా పడింది. సుదీర్ఘంగా అంటే ఇక క్యాన్సిల్ అయిపోయింది అసలు ఎలక్షన్ లేకుండా. ఇది నేను ఇంకో మాట చెప్తున్నా, ఇది ఒక రకంగా మంచి పరిణామే. ఎందుకంటే ఇక ఉన్నది టీడీపీ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రతి స్కూల్ని కూడా, ప్రతి గ్రామంలో ఉన్న హై స్కూల్ని కూడా డెవలప్ చేయాలనే ఒక ఆలోచనలో ఆయన ఉన్నారు. దానిలో భాగంగా గోవిందపల్లి హై స్కూల్ కూడా న్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పి ప్రజలకు నేను తెలియజేస్తాను. ప్రజలకి మేము హామీ ఇస్తున్నాం. మేమందరం మీకున్న వాళ్ళందరమే 2 సంవత్సరాలు చూడండి మీరు, మేము ఏ విధంగా స్కూల్ డెవలప్ చేస్తాం మీరు చూడండి. ఆ తర్వాత స్వచ్ఛందంగా వచ్చి ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు స్వచ్ఛందంగా వచ్చి మాకు ఓటు చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నా. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నా మీకు, ఇప్పటికి 4th, 5th, 6th టీచర్స్ లేరు. 4 పోస్టులకు అక్కడ మన పోస్టులకు రావాల్సిన టీచర్స్. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 5 years ఉన్నారు అధికారంలో. ఇక్కడుండే ఈ పంచాయతీలో ఉండే నాయకులు ఏ రోజైనా ఒక పోస్ట్ శాంక్షన్ చేయించారు చెప్పని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ ద్వారా. ఈరోజు ఒక పోస్ట్ శాంక్షన్ చేయించలేదు, విద్యార్థికి కావాల్సిన వసతులు చేయించలేదు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా మౌలిక వసతులు బాగలేవని చెప్తా ఉన్నారు. అయినా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడ చేస్తారని చెప్పి నాకు అర్థం కాకుండా ఉంది. ఒక మాట మీకు చెప్తాను మీ ద్వారా, ప్రజలు కూడా మీకు ఒకటే చెప్తున్నా, వాళ్ళకి డబ్బులు ఉంది, మేము ఏ ఎలక్షన్ గెలిచిపోతామని చెప్పి వాళ్ళు సవాల్ చేస్తూ ఉన్నారు. ప్రజలారా మీరు ఆలోచించండి, డబ్బులుంటే డబ్బులు వాళ్ళు కావాలంటే మనకు రావు. మనకు కావాల్సింది మంచి ప్రభుత్వంలో ఉంటే అధికారం ఇస్తేనే మనకు మంచి పనులు అవుతాయి. ఈరోజు సునీలన్న ద్వారా ఈ స్కూల్కి డెవలప్ చేపిస్తామని చెప్పి కొన్న వాళ్ళందరూ మీకు ప్రామిస్ చేస్తున్నాము. మా ప్రభుత్వంలో ఈ స్కూల్ డెవలప్ చేయకపోతే మేము మీకు వాడికి కూడా ఓటుకి రామని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ స్కూల్ డెవలప్ చేస్తామని చెప్పి కూడా మీకు మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాం. పేదల లోగిలలో పెన్షన్ల పండుగ ఒకరోజు ముందే వచ్చినందుకు సంతోషంతో ఆనంద పరవశులవుతున్నారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నగర్ రాయపుపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. వివిధ రకాల పెన్షన్లు అందుకుంటున్న వారి ఇంటింటికి వెళ్లి మంత్రి నారాయణ పెన్షన్ అందిస్తూ ఆయా కుటుంబాల సంతోషంలో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో పెన్షన్లను అందించే ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బంది పెట్టకుండా అదే సమయంలో సామాజిక పెన్షన్లు అందుకునే వారికి ఆలస్యం కాకుండా ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టవలసిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ఒకరోజు ముందుగా పెన్షన్ రావడంతో పేద ప్రజలు సంతోషంగా ఉన్నారని, వారి సంతోషంలో తాను కూడా భాగస్వాములైనందుకు ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ పెన్షన్లు అందిస్తున్నామన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన లక్ష్యంగా వివిధ పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నామన్నారు. అంతేకాకుండా స్థానిక సంస్థల్ని బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేస్తున్నారన్నారు.
సార్ మీరు వెనక ప్రసాదన బాలకృష్ణ ఓకే పిల్లలు కానీ అక్కడ కాలం ఏనైనా అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ఈరోజు అధికారులు యాక్చువల్గా ఇంటింటికి పోయి తెల్లవారుజాము 6 గంటల నుంచి పెన్షన్స్ ఇస్తున్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఇవ్వటం 3వసారి. అయితే ప్రతి నెల 1వ తేదీ ఇవ్వాలని ముందు ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. తెల్లవారు 6 నుంచి స్టార్ట్ చేయాలని, అది కూడా డోర్ టు డోర్ పోయి ఇవ్వాలని. అయితే రేపు 1వ తేదీ అంటే రేపు ఆదివారం వచ్చింది. అయితే ఆదివారం 1వ తేదీ వచ్చింది, అధికారులకు సెలవు. ఆ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఏం చేయాలని కొందరు నాయకులు సూచించిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒకటే అనిస్తే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, మనం 1వ తేదీ ఇస్తానన్నాం, మాట తప్పకూడదు. ఈ నెలలో ముందు రోజే ఇచ్చేయండి. 1వ తేదీ ఆదివారం వస్తే 31వ తేదీ మార్నింగ్ తెల్లవారు ఏమంటే ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ఈరోజు తెల్లవారు 6 నుంచే స్టార్ట్ అయింది. వాళ్ళ ఆనందానికి అద్దుల్లో ఒక పక్క వర్షం పడుతుంది, గొడుగులు వేసుకుని యాక్చువల్గా ఈరోజు అధికారులు నాయకులు ఇస్తున్నారు. నేను వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. తెల్లవారు 6 నుంచే స్టార్ట్ చేశారు. వాళ్ళ యొక్క ఆనందానికి అద్దులేవు. ఈరోజు నిజంగా చెప్పాలంటే 36,000 కోట్ల రూపాయల సంవత్సరానికి అవుతుంది. 36,000 కోట్లు అంతా ఇంత కాదు. లోటు బడ్జెట్, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ, ఖజానా పూర్తిగా ఖాళీ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా గత ప్రభుత్వం రకరకాలుగా డైవర్ట్ చేసింది. ఉదాహరణకి మున్సిపల్ శాఖ, నా శాఖలో గత సంవత్సరం అంటే 2023-24 సంవత్సరానికి గాను మొదటి 6 నెలలకి మార్చి నుంచి సెప్టెంబర్ దాకా 454 కోట్లు ఇచ్చి అది మున్సిపాలిటీస్కి ఇవ్వమంటే దాన్ని కూడా వాడేశారు. ఎట్లా వాడేశారో కూడా తెలియదు. అవి మున్సిపాలిటీస్కి, లోకల్ బాడీస్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. మనకు రావచ్చిన ఈ జిఎస్టీ వాటిలో రావచ్చిన 43% రేషియోలో లోకల్ బాడీస్కి ఇస్తారు. వాటిలన్నీ వాడేశారు. 454 కోట్లు మున్సిపాలిటీస్కి ఇవ్వాల్సి దాన్ని వాడేశారు. 900 కోట్లు పంచాయతీ డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు, అది వాడేశారు. అయితే ముఖ్యమంత్రి రంగాన్ని ఫస్ట్ లోకల్ బాడీస్ స్ట్రెంత్ కావాలి. పంచాయతీలు కావచ్చు, ఇటు అర్బన్ కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్స్ అయినా, మున్సిపాలిటీస్ అయినా, నగర పంచాయతీ అయినా స్ట్రెంత్ కావాలి. వాళ్ళకి అనేక సమస్యలు ఉంటాయి. రోడ్లు, డ్రైన్స్, వాటర్, డ్రింకింగ్, ఎలక్ట్రిసిటీ అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఖజానా ఖాళీ అయిన 454 కోట్లను ఈరోజు మున్సిపల్ శాఖలో ఉండే అర్బన్ బాడీస్ రిలీజ్ చేశారు. ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ఇంకొక ఇన్స్టాల్మెంట్ త్వరలో రాబోతుంది. అంటే ఈ ఇచ్చిన లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా ఇచ్చిన ఏదైతే 454 కోట్ల కేంద్రం ఇచ్చిందో దాన్ని మున్సిపాలిటీస్కి కానీ వాళ్ళ అకౌంట్లో వేస్తే ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం మరొక 454 కోట్లు ఇస్తుంది. అది ఎప్పుడుది? లాస్ట్ సెప్టెంబర్ టు మన మార్చి వరకు వాళ్ళది రిలీజ్ చేస్తేనే మళ్ళీ మున్సిపల్ అకౌంట్స్లో వేస్తే మొన్న మార్చి నుంచి సెప్టెంబర్ దాకా మళ్ళీ ఇంకో 454 వస్తుంది. దీనికి ఏ మ్యాచింగ్ ఫండ్ లేదు. అసలు మ్యాచింగ్ ఫండ్ లేదని ఎవరు వదులుకోరు. 2014-19 దాకా నేను మినిస్టర్ చేస్తే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు మొత్తం ఢిల్లీకి పోండి, మీరు ప్రాజెక్ట్స్ చేశారండి, మ్యాచింగ్ ఫండ్ నేను ఇస్తాను. అసలు మ్యాచింగ్ ఫండ్ అవసరం లేని వాటికి యాక్చువల్గా వాడు వదిలేశారంటే అసలు గత ప్రభుత్వంలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు.
ముఖ్యమంత్రి గారు ప్రజల మధ్యకి వస్తుంటే వాళ్ళ ప్రజల అవసరాలు ఆయన తెలిస్తే ఏం చేయాలో తెలిసేది. గత ముఖ్యమంత్రి ప్రజల్లోకి రాలా, ఆయన కేవలం ఇంట్లోనే కూర్చున్నాడు. అందువల్ల ప్రజల అవసరాలు తెలియలా, అందువల్ల వచ్చే డబ్బులు కూడా పోగొట్టారు. ఇలా జరిగింది. అదేవిధంగా అర్బన్ హౌసెస్ టెస్ట్ కోర్స్ చేసుకుంటే 2014-19 దాకా నేను మొత్తం 9 కోట్ల హౌసెస్ని సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇచ్చాను. అందులో 7 కోట్ల హౌసెస్కి యాక్చువల్గా క్లియరెన్స్ వచ్చింది. అంటే అవి కట్టాలంటే ల్యాండ్ కావాలి. 5 లక్షల హౌసెస్కి ల్యాండ్ తీసుకున్నాం జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి. 5 లక్షల హౌసెస్లో 4,74,000కి టెండర్ పిలిస్తే గత ప్రభుత్వం అట్లన్నింటినీ నాశనం చేసి ఆఖరికి 2,61,000 కడతామని 2,61,000కి లిమిట్ చేసింది. నేను తెచ్చింది 9 లక్షలు తెచ్చి 7 లక్షలకి ప్లాన్ చేసి సైట్ చూడమని, అందులో 5 లక్షలకి 4,74,000కి టెండర్ కూడా ఇచ్చేసాం. ఇస్తే వాటిల్ని 5 సంవత్సరాలు చేసిన పని ఏంటంటే దాన్ని 2,61,000 కుదించేసేసి మిగతా అవసరం లేదని క్యాన్సిల్ చేసి అవి కూడా చీల. మరి ఆ 2,61,000 చేసినట్టు అవి కూడా చీల. మేము ఏదైతే పూర్తి చేసినామో అవే 2014-19 క్షేమానికి పెద్దపీట ఇస్తూ అదేవిధంగా యువతను దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకుపోవటం చేశారు. ఈరోజు నెల్లూరులో 2014-19 దాకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, డ్రింకింగ్ వాటర్ 1,100 కోట్లతో నేను ప్రాజెక్ట్ ఇచ్చాను. ఆల్మోస్ట్ 85%, 90% అయింది. ఆ బ్యాలెన్స్ గత ప్రభుత్వం ఆపేసింది. అంటే ఈ కాలువలో ఉండే మురికి అవసరం ఉండదు. అన్ని నీళ్లు భూమి లోపల వెళ్ళిపోయాయి, దోమలు ఉండవు. వర్షాకాలం మాత్రమే ఆ డ్రైన్స్ పని ఉండేది, వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోవడానికి. దాన్ని ఈరోజు 11:30 గంటలకి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. డబ్బులు లేకపోయినా ఇంటర్నల్ డిపార్ట్మెంట్ అడ్జస్ట్ చేసి ఈరోజు దాన్ని టేకప్ చేయమని ఆ కన్సర్న్ అని పిలిచాను. ఈరోజు 11:30 దాన్ని స్టార్ట్ చేస్తున్నాం. మొత్తం 5 ఎస్టీపీలు ఉన్నాయి. ఎస్టీపీ వైజు రూరల్లో ఒక ఎస్టీపీ, సిటీలో ఒక ఎస్టీపీ, 2 ఎస్టీపీలు ఉండే దగ్గర 2 దగ్గర వర్క్ స్టార్ట్ చేయమన్నాను. 1 by 1 చేస్తూ ఏదైతే ఎలక్షన్లో ప్రజలకి చేసామో ఆ వాగ్దానం ప్రకారం దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వృద్ధాప్య పెన్షన్ పంపిణీ విధానంలో కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. కొండాపురం పంచాయతీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు. సుల్లూరుపేట నియోజకవర్గంలో తెల్లవారుజాము నుండి ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఇంటింటికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. గోవిందపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరగాల్సిన విద్యా కమిటీ ఎన్నికలు కోరం లేని కారణంగా ఎన్నికల అధికారి ఎంఈఓ మస్తానయ్య ఎన్నికలను రద్దు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.